నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నిజంగా కూడా మానవత్వం అనేది నిజంగా ఈరోజు నిలబడినట్టుగా కనపడుతుంది. ఒకే ఒక జేసీబీ డ్రైవర్ 9 మందిని కాపాడాడు. ఈ విషయం ఇప్పటికే పలు టీవీ ఛానెల్‌లో గూడా రావడం జరిగింది. నిజంగా గూడా అంటే ఒక గవర్నమెంట్ స్థాయి వాళ్ళు, మంత్రులు కూడా చేయలేని పని సుభాన్ అనే వ్యక్తి జేసీబీ డ్రైవర్ చేయడం అనేది నిజంగా కూడా అందరూ కూడా అభినందించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభినందిస్తున్న పరిస్థితి. 9 మందిని అంటే పోతే నేనొక్కడినే పోతా. వస్తే 9 మందితో వస్తా అని జెప్పి ఆయన ధైర్యం జేసి ముందుకెళ్ళిన పరిస్థితి. వివరాల్లోకెళ్తే గత 2 రోజులుగా చూస్తున్నాం. విస్తృతంగా వర్షపాతం అయితే నమోదవుతుంది. తెలంగాణ అలాగే తెలుగు రాష్ట్రాల తెలంగాణ, ఏపీలో గూడా విస్తృత వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. ఎక్కడికక్కడ మునిగిపోవడం గానీ, లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోవడం గానీ, ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రెజెంట్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షపాతానికి సంబంధించి ఎఫెక్ట్ అయినట్టుగా, ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయినట్టుగా చూస్తున్నాం మనం. ఇల్లులు మునిగిపోయి చాలా మంది ప్రజలు ఒక ఇబ్బందులు పడిన పరిస్థితి. సహాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి. అలాగే ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నా కూడా ఎవరు కూడా రక్షించలేకపోయారని చాలా వాదనలు కూడా రావడం జరిగింది. ప్రజల నుంచి ఆగ్రహం కూడా రావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి సైతం వెళ్లి అక్కడ ఏదైతే ఒక వ్యాన్‌లో తిరిగిన పరిస్థితి ఎక్కడా కూడా ఎవరిని కూడా దిగి కలవలేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. అదే నేపథ్యంలో 9 మంది వరదలో ఒక ఫ్లైఓవర్ మీద, ఒక బ్రిడ్జ్ మీద చిక్కుకుపోయిన పరిస్థితి. వాళ్ళని రక్షించడానికి శతవిధ ప్రయత్నం చేసింది గవర్నమెంట్ కూడా. పక్క రాష్ట్రం నుంచి కూడా హెలికాప్టర్లు తీసుకొచ్చి రక్షించే ప్రయత్నం చేసినా కూడా అన్నీ కూడా విఫలమైనట్టుగా కనపడుతుంది. కానీ ఒకే ఒక జేసీబీ డ్రైవర్ సుభాన్ అనే వ్యక్తి వాళ్ళని కాపాడడానికి ముందుకు రావడం జరిగింది. జేసీబీ సహాయంతో ఆ 9 మందిని కూడా కాపాడి బయటకి సురక్షితంగా తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. సో అతన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం పరిస్థితి. ఆఖరికి అక్కడ మంత్రులు కూడా కాపాడలేక వాళ్ళు కూడా బాధపడిన పరిస్థితి అయితే చూసాం. వార్తల్లో కూడా మనం చాలా విజువల్స్ కూడా మనం చూసాం. వాళ్ళు బాధపడి మేము రక్షించలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు కూడా బాధపడిన పరిస్థితి కనపడుతుంది. మరి దీనికి సంబంధించి అంటే నిజంగా కూడా రియల్ హీరో అనుకోవాలి. ఈ జేసీబీ డ్రైవర్‌ని అందరూ కూడా పొగుడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిజంగా కూడా ధైర్యం చేసి మానవత్వంతో ముందుకెళ్ళి రక్షించాడు కాబట్టి ఈరోజు 9 మంది ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆ 9 మంది కూడా వరదల్లో చిక్కుకొని ఎలాంటి పరిస్థితి ఉండేదో తెలీదు. ఖచ్చితంగా అంటే ఆంధ్రాలో కూడా చూసాం చాలా మంది మరణాలు ఎక్కువగా నమోదవుతున్న చూసాం. మొన్న కూడా ఒక విద్యార్థి వాళ్ళ తండ్రితో పాటు కాలేజీకి దింపడానికి వెళ్తున్నప్పుడు కార్‌లో చిక్కుకుపోయి చనిపోవడం జరిగింది ఇద్దరు. వాళ్ళని కూడా లేక చాలా మంది నిస్సహాయంగా ఉన్న సిట్యుయేషన్స్ కూడా మనం ఎదుర్కొన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం మానవత్వంతో ఎదుర్కోవాలని చెప్పేసి ఈ సుభాన్‌ని చూసి నేర్చుకోవాలని చెప్పి పలువురు ప్రజలు కూడా వీటి మీద మాట్లాడుతున్నారు, స్పందిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.